చటులవాలాభీల సంహికేయుని భంగిలాలితేతర జటాలతికతూలన్ ప్రళయావసర బృహద్భానుహేతిద్యుతిన్ పరుషారుణ శ్మశ్రు పటలివ్రేలన్ కాదంబినీచ్ఛన్న కాంచనగిరిభాతిన్ కవచ సంవృత దీర్ఘకాయమమర వల్మీక సుప్త దుర్వారాహి కైవడిన్ కోసంబులో వాలు కొమరు మిగులన్ ఆర్చిపేర్చి మించి అశ్వంబు కదలించి కమల సంభవాది ఘనులకైనన్ పట్టరాని ప్రోడన్ పట్టెదనని జగత్ అవనున్ పట్టన్ కదిసే యవనుండు అధిప ఇటు తన్నున్ పట్టవచ్చినన్ పటుతర జవరేఖ మెరసి పట్టుపడక దిక్తటములదర హరిపారెన్ చటులగతిన్ వాడు తోడన్ చనుతేరంగన్. అప్పుడు కాలయవనుండు ఇట్లనియే యదువంశోత్తమ పోకు పోకు రణమీన్ అర్హంబు కంసాదులన్ కదనక్షోణి జయించి తీవని సమిత్కామంబునన్ వచ్చితిన్ విదితఖ్యాతులు వీటిన్ పోవన్ అరికిన్ వెన్నిచ్చి ఇబ్బంగిన్ ఏగుదురే రాజులు రాజమాతృండవే వైగుణ్యంబు వచ్చున్ సుమీ. పలిమిన్ మాధవ నేడు నిన్ను భువన ప్రఖ్యాతిగాన్ పట్టుదున్ జలముల్ చొచ్చిన భూమి క్రిందన్ చనినన్ శైలంబు పైన్ ఎక్కినన్ బలిదండన్ విలసించినన్ వికృత రూపంబున్ ప్రవేశించినన్ జలధిన్ దాటినన్ అగ్రజన్మహలికా స్వాటాకృతుల్ తాల్చినన్. అదియునున్ కాక సరముల్ దూరవు మద్దనుర్గుణలతా శబ్దంబులు ఏతేరవు ఆ హరిరింఖోద్దత ధూళి కప్పదు అకటా హాస్యుండ వైపారెదు ఉర్వరపైన్ ఏక్రియన్ పోరితో కదిసిమున్ వాతాసితోన్ కేసితోన్ కరితో మల్లురతో జరాతనయుతోన్ కంసా అవనీనాథుతోన్ అని పలుకుచున్ కాలయవనుండు వెంటన్ అరుగుతేర సరకు సేయక మందహాసంబు ముఖారవిందంబునకు సౌందర్యంబున్ ఒసంగ వేగిరపడకు రమ్ము రమ్మనచు హరియును అదైదే లోబడెనని పట్టవచ్చినన్ కుప్పించి లంఘించున్ కొంత తడవు పట్టరాదు ఈతని పరువు అగ్గలంబని భావింపగా సమీపమున నిలుచున్ అడరి పార్శ్వంబులకు అడ్డంబు వచ్చినన్ కేడించి ఇట్టట్టు కికురుపెట్టు వల్మీకతరు సరోవరముల అడ్డంబైన సవ్యాపసవ్య సంచరతన్ చూపున్ పల్లములడాగు దిబ్బల బయలుపడును నీడలకున్ పోవున్ ఇరుములన్ నిగిడి తారు నన్నున్ పట్టిన నీవు మానవుండవనుచు యవనుండు ఎగువంగ బహుజగద్ అవనుండపుడు మరియును సకల భూతవ్రాత సంవాసుండయ్యును వనములు నగములు వరుస దాటు లోకోన్నతుండును లోకచక్షుడున్ అయ్యు మాటి మాటికి నిక్కి మగిడి చూచున్ పక్ష విపక్ష సంబంధ శూన్యుండయ్యున్ తను విపక్షుడు వెంటన్ తగుల నిగుడు విజయాపజయ భావ విరహితుండయ్యున్ తాన్ అపజయంబునున్ చెందినట్లు తోచున్ అభయ భయ విహీనుడయ్యు భీతుని మాట్కిన్ కానన్ పడును సర్వకాల రూపుడయ్యున్ కాలచకితుడైన కైవడి వనమాలి పరచు వెరపు మాలి అధిప. ఇవ్విధంబున దారిత సాత్రవ భవనున్ అపార మహావేగ విజిత పవనున్ యవనున్ దూరమున్ కొనిచని కృష్ణుడు ఘోరంబగున్ ఒక్క శైల గుహవడించొచ్చన్ అదిలో బడన్ ఇదిలో బడన్ అదైదె పట్టదన్ అటంచున్ ఆశావసుడయ్యదు సింహుని పద పద్ధతి వదలక గిరి గహ్వరంబు వాడుంచొచ్చన్. ఇట్లు చొచ్చి మూఢ హృదయంబునున్ పోలెన్ తమఃపూర్ణంబైన గుహాంతరాళంబన దీర్ఘతల్ప నిద్రితుండై గురక పెట్టుచున్న ఒక మహాపురుషునిన్ కని శ్రీహరిగాంతలంచి ఆలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీల మహాశిలా సైత భీకర కుంజర ఖడ్గ సింహ శార్దూల తరక్షు సంకలిత దుర్గ పథంపునన్ పారు తెంచి ఈ శైల గుహన్ సనిదృక్రియంచాగి నటించినన్ పోవనిత్తునే ఎక్కడన్ ఎవ్వారలకును చిక్కవనుచు నారదుండు చెప్పెను నాకుంచిక్కితి వెక్కడన్ పోయెదు నిక్కముగా నిద్రపుత్తు నిన్నీ కొండన్ అనుచు యవనుడు అట్టహాసంబు కావించి చటుల కఠిన కులిస సదృశమైన పాదమెత్తి తన్నెన్ పారి తద్దేహంబునగ గుహన్ ప్రతిస్వనంబు నిగుడ తన్నిన లేచి నీల్గి కను తమ్ములు మెల్లన విచ్చి లోపలన్ సన్న పున్కింక వర్ధిల్ల దిశల్కని దృష్టి సమిద్ధ విగ్రహోత్పన్న మహాగ్ని కీలముల భస్మము చేసెన్ అతండు సాయక ఛిన్న విరోధి కంఠవను శ్రీభవను
యవనుండ్లగు క్రియన్. ఇట్లు ఏకక్షణ మాత్రంబున యవనుండు నీరయ్యన్ అనిన విని రాజు ఇట్లనియే. ఎవ్వండాతడు ఇతనికెవ్వండు తండ్రి ఘోరాద్రి గుహకున్ ఏటి కతండు వచ్చి నిద్రపోయే యవనున్ ఇటు కాల్పన్ ఎట్లోపెన్ తెలియన్ పలుకు నాకు ధీవరేణ్య అని నన్ పరీక్షిన్ నరేంద్రునకున్ అతి కుతూహలంబుతో సుఖయోగి వర్యుండు ఇట్లనియన్. ఇక్ష్వాకుకుల సంభవుండు మాంధాత కొడుకు ముచుకుందుండను రాజు రాక్షస భీతులైన వేల్పులన్ పెద్ద కాలంబు సంరక్షించిన మెచ్చి వారు అమరలోక రక్షకుండైన ఆ రాజకుమారుని కడంచేరి వరంబు వేడుము అనిన వారలన్ కనుంగొని మోక్షపదంబు అడిగిన వారలు అతనికి ఇట్లనిరి. జగతిన్ నిర్గత కంటకంబైన రాజ్యంబున్ విసర్జించి సూరగణాగ్రేసర పెద్ద కాలము మమున్ రక్షించితి. ఈలోన నీ మగువల్ మిత్రులు బంధులున్ సుతులు సంబంధుల్ భువిన్ లేరు. కాలగతించెందిరి కాలమెవ్వరికి దుర్లంఘ్యంబు తాన్ ఆరయన్. కాలము ప్రబలులకును బలి కాలాత్ముండీశ్వరుండు అగణ్యుండు జనులన్ కాలవసులుగాంచేయును. కాలము కడవంగలేరు ఘనులెవ్వారున్. వరమిచ్చెదము అర్థింపుము ధరణీశ్వర మోక్ష పదవి తక్కను మేమెవ్వరమును విభులము కాము. ఈశ్వరుండగు హరి తక్క మోక్ష సంగతించేయన్ అని పలికిన దేవతలకు నమస్కరించి ముచుకుందుండు నిద్రన్ కోరి దేవదత్త నిద్రావశుండై పర్వత గుహాంతరాళంబున సేనించి ఉండే యవనుండు నీరైన పిమ్మట హరి ముచుకుందుని ముందట నిల్చిన వనరుహలోచను వైజయంతి దామ శోభితురాకేందు సుందరాస్యు మకర కుండల కాంతి మహిత గండస్థలున్ కౌస్తుభాలంకృతు ఘన శరీరు శ్రీవత్సలాంఛనాంచిత వక్షు మృగరాజమధ్యున్ చతుర్బాహు మందహాసు కాంచన సన్నిభ కౌసేయవాసు గాంభీర్య సౌందర్య శోభితున్ ప్రసన్నున్ అమ్మహాత్ముంచూచి ఆశ్చర్యమును పొంది తన్మనోజ్ఞదీప్తి తనకున్ చూడన్నలవి కాక చకితుండై ఎట్టకేలకున్ పలికెన్ ప్రీతిన్నవని పాలకుండు. శశివో ఇంద్రుడవో విభావసుడవో చండ ప్రభారాశివో శశి చూడామణివో పితామహుడవో చక్రాంకహస్తుండవో దిశలున్ భూమియు మిన్ను నిండెన్ ఇదని తేజంబున్ చూడంగ దుర్వశమై ఎవ్వడవు ఏల వచ్చితి చటన్ వర్తించదేకాకివై. ఈ అడవి విషమ కంటక భూయిష్టము ఘోర సత్వ పుంజాలభ్యంబోయ్య ఎట్లు వచ్చి తినీ అడుగులు కమలపత్ర నిభములు చూడన్. మహాత్మా ఏను నీకు శుశ్రూషణంబు చేయన్ కోరద నీ జన్మగోత్రంబులు ఏన్ ఎరుంగన్ అర్హుండనేనిన్ ఎరింగింపుము. నేనిక్ష్వాకు వంశ సంభవుండ మాంధాతృనందనుండ ముచుకుందుండను వాడ దేవహితార్థంబు చిరకాల జాగర శ్రాంతుండనై నిద్రన్ పొంది ఇంద్రియ సంచారంబులు మరచి ఏ నిద్రించుచున్ ఉండన్ ఒక్క మనుజుండే తెంచి దుష్కర్ముడై తానీరైచడన్ ఆత్మకిల్బిషమునన్ దర్పోగ్రుడై అంతటన్ శ్రీనాథాకృతివైన నిన్నున్ కని వీక్షింపన్ అసక్తుండనై దీనత్వంబును చెందితిన్ ననున్ కృపాదృష్టిన్ విలోకింపవే అనిన విని మేఘగంభీర భాషణంబుల హరి ఇట్లనియే. భూరజంబులనైన భూనాథ ఎన్నంగంచనుగాని నా గుణజన్మ కర్మ నామంబులెల్లన్ ఎన్నంగన్ ఎవ్వరుంచాలరు అది ఏల నాకునున్ అలవి కాదు. నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను నిర్జించి ధర్మంబు నిలువన్ పెట్ట బ్రహ్మచేమున్ను నేన్ ప్రార్థింపన్ పడి వసుదేవునింటను వాసుదేవుడనంగన్ కరుణన్ అవతరించి కంసాఖ్యతోనున్న కాలనేమించంపి కలుల మరియున్ త్రుంచుచున్నవాడన్ తొడరి నీ చూడ్కి నీరైనవాడు కాల యవనుడు అనగా. వినుము, తొల్లియు నీవు నన్ను సేవించిన కతంబున నిన్ను అనుగ్రహింప నీ శైలగుహకున్ ఏతెంచితిన్ అభీష్టంబులైన వరంబులడుగుము ఇచ్చద. మద్భక్తులగు జనులు క్రమ్మర శోకంబునకు అర్హులు కారు అనిన హరికి ముచికుందుడు నమస్కరించి నారాయణ దేవుండగుట ఎరింగి 28వ మహాయుగంబునందు నారాయణుండు అవతరించున్ అని మున్ను గర్గుండు చెప్పుటం తలంచి. నీ మాయంచెక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు విత్తామయ గృహగతమై సుఖతామసమై కామవంచితంబై ఈశా.
పూని అనేక జన్మములన్ పొంది తుదిన్ తన పుణ్యకర్మ సంతానము పేర్మిన్ కర్మ వసుధాస్థలిన్ పుట్టి ప్రపూర్ణ దేహుడై మానవుడై గృహేచ్ఛన్పడు మందుండు అజంబు తృణాభిలాషి అయి కానకపోయి నూతన్పడు కైవడి నీపద భక్తిహీనుడై తరుణీపుత్ర ధనాదుల మరిగి మహారాజ్య విభవ మదమత్తుడనై నరతను లుబ్ధుడన్ అగునాకు అరయగ బహుకాలము ఈస ఆరడిన్ పోయన్ ఘటకుడ్య సన్నిభంబగు చెటుల కళేబరముంచొచ్చి జనపతిన్ అంచున్ పటు చతురంగంబులతోన్ ఇటునటున్ తిరుగుదున్ నిన్నున్ ఎరుగక ఈశా వివిధ కామభోగ విషయ లాలసుమత్తున్ అప్రమత్త వృత్తిన్ అంతకుండవైన నీవు వేళ అరసి త్రుంతువు సర్పమొదిగి మూషికంబున్ ఒడియునట్లు నరవర సంయుతమై రథకరి సేవితమైన ఒడలు కాలగతిన్ భీకర మృగభక్షితమై దుస్తర విక్రిమి భస్మ సంగితంబగున్ ఈశా సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగన్ చారు పీఠమెక్కి సార్వభౌముడైన సతుల గృహములందున్ క్రీడాభోగ వృత్తి నుండు నిన్ను వెదకలేడు మానసంబున్ కట్టి మహిత భోగంబులు మాని ఇంద్రియముల మదములడచి తపము చేసి ఇంద్రతయున్ కోరున్ కాని నీ అమృత పదము కోరడజ్ఞుడీసా సంసారి అయి ఉన్న జనునకున్ ఈశ్వర నీ కృప ఎప్పుడు నెరయన్ కల్గున్ అప్పుడు బంధంబులన్నీయున్ తెగిపోవు బంధమోక్షంబైనన్ ప్రాప్తమగును సత్సంగమంబున నీదు భక్తి సిద్ధించు నీ భక్తి వలన సన్ముక్తి అగు నాకు సత్సంగమున కంటెమును రాజ్యబంధన నిర్మూలనంబు కలిగినది దేవ నీ అనుగ్రహము కాదే కృష్ణ నీ సేవగాని తక్కినవి వలదు ముక్తి సంధాయివగు నిన్ను ముట్టన్ కొలిచి ఆత్మబంధంబు కోరునే ఆర్యుడెందు కావున రజసత్వ తమోగుణంబుల అనుబంధంబులగున్ ఐశ్వర్య శత్రు మరణ ధర్మాది విశేషంబులు విడిచి ఈశ్వరుండును విజ్ఞాన ఘనుండును నిరంజనుండును నిర్గుణుండునున్ అద్వయుండునున్ అయిన పరమపురుషుని నిన్నాశ్రయించదన్ చిరకాలంబు కర్మఫలంబుల చేతన్ ఆర్తుండనై క్రమ్మరన్ తద్వాసనల సంతప్తుండనై తృష్ణన్ పాయక శత్రువులైన ఇంద్రియంబులారింటిని గెలువలేని నాకు శాంతి ఎక్కడది విపన్నుండనైన నన్ను నిర్భయున్ చేసి రక్షింపుమనిన ముచుకుందునికి హరి ఇట్లనియే మంచిది నీదు బుద్ధి నృపమండన నీవు పరార్థమెట్లు వర్తించిననైనన్ కోరికల దిక్కునన్ చిక్కవు మేలు నిర్మలోదంచిత వృత్తి నన్ కొలుచు ధన్యుల బద్ధులున్ ఎట్లు నీకు నిశ్చంచల భక్తి కల్గడిని సర్వము నేలుము మాననేటికిన్ నరేంద్ర నీవు తొల్లి క్షత్రధర్మంబున నిలిచి మృగయా వినోదంబుల జంతువుల వధించినాడవు తప్పంబునన్ తత్కర్మ విముక్తుండవై తర్వాతి జన్మంబున సర్వభూత సఖిత్వంబు కలిగి బ్రాహ్మణ శ్రేష్ఠుండవై నన్నుం చేరెదవని వీడ్కొల్పిన హరికిన్ ప్రదక్షిణంబు వచ్చి నమస్కరించి గుహవెడలి సూక్ష్మ ప్రమాణ దేహంబులతోనున్న మనుష్య పశు వృక్ష లతాదులన్ కని కలియుగంబు ప్రాప్తంబగునని తలంచి ఉత్తరాభిముఖుండై తపోనిష్ఠుండగుచు సంశయంబులు విడిచి సంగంబులు పరిహరించి విష్ణునియందున్ చిత్తంబున్ చేర్చి గంధమాదనంబు ప్రవేశించి మరియు నరనారాయణ నివాసంబైన బదరికాశ్రమంబు చేరి శాంతుండై హరినారాధించుచుండెన్ ఇట్లు ముచుకుందుని వీడ్కొని అచ్ఛిద్ర ప్రకట ప్రతాప రవిచేన్ ఆశాంతరాళంబులన్ ప్రచ్ఛాదించుచున్ క్రమ్మరన్ మథురకున్ పద్మాక్షుండే తెంచి వీడాచ్ఛాదించి మహానిరోధముగన్ చక్రాకారమై ఉన్న ఆ మ్లేచ్ఛవ్రాతము నెల్లన్ త్రుంచే రణభూమిన్ పెంపు సొంపారగన్ ఇట్లు మ్లేచ్ఛులన్ పొరిగొని మరియు ఆ మథురానగరంబునన్ కల ధనంబు ద్వారకానగరంబునకున్ పంచిన మనుష్యులు కొనిపోవునెడ ఘోటక సంఘాత ఖురసమున్ నిర్గత ధూళి జీమూత సందోహముగను మహనీయ మదకల మాతంగ కటదానధారలు కీలాల ధారలుగను నిరుపమస్యందననేమి నిర్ఘోషంబు దారుణ గర్జిత ధ్వానముగను నిశిత శస్త్రాస్త్రమానిత దీర్ఘరోచులు లలిత సౌదామనీలతి కలుగను శత్రురాజ ప్రతాపాగ్ని శాంతముగను వృష్టికాలము వచ్చున్ అవ్విధముతోపన్ ఏగుదెంచె జరాసంధుండు ఇరువదియును మూడున్ అక్షౌహిణులు తన్ను మనసి కొలువ
ఇటు చనుదెంచి ఉన్న మగధేశ్వర వాహినిన్ చూచి యుద్ధ సంఘటనము మాని మానవుల కైవడి భీరుల భంగిన్ ఓడి ముందటి ధనమెల్లడించి మృదుతామర సాభ పదద్వయుల్ క్రియాపటువులు రామకేశవులు పారిరి ఘోర వనాంతరంబులన్. పరుచుచున్న కృష్ణ బలభద్రులను చూచి వారల ప్రభావంబులెరుంగక పరిహసించి, ఓ యదువీరులార రభసోద్ధతిన్ పారకొండిట్లు పారినన్ పోయడువాడన్ కాను మిము భూమి నడంగిన మిన్ను ప్రాకినన్ తోయధించొచ్చినన్ తగిలి త్రుంచెదనంచు సమస్త సేనతోన్ పాయక వచ్చే వెంటన్ పడి బాహుబలాఢ్యుడు మాగధేశుడున్ మరియున్ బలాయమానులై బహుయోజనంబుల దూరంబుచని విశ్రాంతులై తమకు డాగ నెలవగునని ఇంద్రుండు మిక్కిలి వర్షింపన్ ప్రవర్షణాఖ్యంబై 11 యోజనంబుల పొడవునున్ అంతియ వెడల్పును గల గిరి ఎక్కిరి అంత. ఆ శైలేంద్రమున్ చుట్టిరా విడిచి రోషావిష్ఠుండై మాగధోర్వీషుండు ఆ వసుదేవనందనులన్ తా వీక్షింపగాలేక తన్నాసేచ్చన్ బిలసాను శృంగములన్ పూర్ణ క్రోధుండై కాష్టముల్ రాసుల్గాన్ ఇడి చిచ్చు పెట్టన్ పనిచన్ రౌద్రంబుతో భృత్యులన్. ఇట్లు జరాసంధ పరిజన ప్రదీపితంబైన మహానలంబు దరికొనియన్ అందు. పొగలెగసెన్ పొగల తుదలను మిగులుచు మిడుంగురులు నిగిడె మిడుంగురుగమి మున్నుగ బ్రహ్మాండము నిండెను భగ భగమని మంటలు దవి భయదములగుచున్. ఆ మహానలంబు బిలసాను శృంగవృక్షలతా కుంజ పుంజంబుల దరికొని శిఖలు కెసలయంబులుగా విస్ఫులింగంబులు విరులుగా సముద్ధూత ధూమ పటలంబులు బంధుర స్కంధ శాఖా విసరంబులుగన్ అనోకహంబు కైవడి నభ్రంకషంబై ప్రబ్బి కఠోర సమీరణ సమున్నత మహోల్కాజాల తిరోహిత వియచ్చర విమానంబును వివిధ విధూమ విస్ఫులింగ విలోకన ప్రభూత నూతన తారకా భ్రాంతి విభ్రాంత గగన చరంబును సంతప్యమాన సరోవర సలిలంబును విశాల జ్వాలాజాల జాజ్వల్యమాన తక్కోల చందనాగరు కర్పూర ధూమ వాసనా వాసిత గగన కుహరంబును కరాళ కీలాజాల దందహ్యమాన కీచక నికుంజ పుంజ సంజనిత చిటపటారావ పరిపూరిత దిగంతరాళంబును భయంకర బహుళతర శాఖాభిద్యమాన పాషాణ ఘోషణ పరిమూర్ఛిత ప్రాణిలోకంబును సంతప్యమాన శాఖి శాఖాంతర నిబిడ నీడ నిహిత శాబక వియోగ దుఃఖ డోలాయమాన విహంగ కులంబును మహాహేతి సందీప్యమాన కటిసూత్ర సంఘటిత మయూర పింఛ కుచ కలశ యుగళ భారాలస శబర కామినీ సమాశ్రిత నిర్జరంబును దగ్ధానేక మృగ మిథునంబును అయి ఏడ్చునెడ ఇలన్ 11 యోజనముల పొడవగు శైల శిఖరమున నుండి వడిన్ బలకృష్ణులు రిపు బలముల వెలి కులికిరి కానన్ పడక విలసిత లీలన్. ఇట్లు శత్రువుల వంచించి యాదవేంద్రులు సముద్ర పరిఖంబైన ద్వారకా నగరంబునకున్ చనిరి. జరాసంధుడు వారలు దగ్ధులైరని తలంచుచు బలంబులున్ తానును మగధ దేశంబునకు మరలి చనియెన్ అంత. ఆ వనజగర్భు పంపున రైవతుండను రాజు తెచ్చి రామునకిచ్చన్ రేవతి అనియడు కన్యను భూవర మును వింటి కాదే బుద్ధిన్ తెలియన్. తదనంతరం ఖగనాథుండమరేంద్రుగెల్చి సుధమున్ కైకొన్న చందంబునన్ జగతీనాథులన్ చైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భద్రగుడై చక్రివరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్ అనినరాజిట్లనియే మున్ను రాక్షస వివాహంబున స్వయంవరంబునకు వచ్చి హరి రుక్మిణిన్ కొనిపోయెనని పలికితివి. కృష్ణుండొక్కరుండెవ్విధంబున
సాళ్వాదుల జయించి తన పురంబునకుంచెనియన్ అదియును కాక కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడౌను అవి వినగాన్ క్రొత్తలౌచుండు సాకల్యం బేర్పడ భూసురోత్తమ ఎరుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలోన్ కౌతూహలం బయ్యడిన్ భూషణములు చెవులకు బుధతోషణములనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమనుగుణ భాషణముల్ ఆ ఆ అని రాజడిగిన శుకుండిట్లనియే వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజుగలడు ఆతనికేవురు పుత్రులగ్రజుండనయుడు రుక్మిణాబరగున్ అందరకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణినాన్ ప్రసిద్ధయై బాలేందురేఖ తోచిన లాలితయగుణ పరదిక్కులాగున ధరణీ పాలుని గేహము మెరసెన్ బాలిక జన్మించి ఎదుగ భాసురమగుచున్ మరియు దినదిన ప్రవర్ధమానయై పేర్వేర బొమ్మల పెండ్లిండ్లున్ చేయుచున్ అబలలతోడ వీయంబులందు గుజ్జెనగూళ్ళనున్ కొమరొప్పన్ వండించి చెలులకున్ పెట్టించున్ చెలువు మెరసి రమణీయ మందిరారామ దేశంబులన్ పువ్వుదీగెలకును ప్రోది పెట్టు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికలను బాలికలతోడం చెలరేగి బంతులాడు శారికాకీర పంక్తికిన్ చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములున్ కరపు మదమరాళంబులకున్ చూపు మందగతులు అంత దేవకీసుతు కోర్కి తీగెలు వీడంగ వెలదికి మైదీగె వీడం తొడగిన్ కమలనాభుని చిత్త కమలంబు వికసింపన్ కాంతినింతికి ముఖ కమలమొప్పి మధు విరోధికి లోన మదనాగ్ని పొడసూపన్ పొలతికి చనుదోయి పొడవు చూపే శౌరికి ధైర్యంబు సన్నమైడయ్యంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికిన్ ప్రేమ బంధమధికంబు కాన్ కేశబంధమధికమగుచు బాలకమరిన్ పద్మనయను వలనన్ ప్రమదంబు నిండారన్ నెలత యౌవనంబు నిండియుండే ఇట్లు రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రులను నేవురకున్
చెలియలైన రుక్మిణీదేవి తన జలప్రాయంబున తన తండ్రి గేహమునకున్ చనుదించుచునున్న యతిథి జనుల వలనన్ కృష్ణుని రూపబల గుణాదులు విని కృష్ణుడు తనకున్ తగిన విభుడని తలచెన్. ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణమున్ చింతించి తగన్ బాలారత్నమున్ తనకిల్లాలుగన్ చేకొందుననుచు హరియున్ తలచెన్. అంత బంధువులెల్లన్ కృష్ణునకు బాలికన్ ఇచ్చెదమంచు చేముషి సింధూలై విచారములు చేయగా వారలన్ అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణున్ ఎడన్ చాల విరోధమున్ చేసి మత్త పుష్పంధయ వేణిన్ ఇత్తు శిశుపాలున కంచున్ తలంచెన్ అంధుడై. అన్న తలంపు తాన్ ఎరింగి అన్నవ నీరజగంధి లోనన్ ఆపన్నతన్ ఉంది ఆప్తుడగు బ్రాహ్మణున్ ఒక్కనించీరి గర్వ సంఛన్నుడు రుక్మి నేడు ననుంచైద్యునకు ఇచ్చెదనంచున్ ఉన్నవాడు ఎన్ని విధంబులంచని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. అయ్యా కొడుకు విచారములు అయ్యయు వారింపంచాలండు అటు కాకుండన్ నెయ్య మెరిగించి చీరుము చెయ్యన నిజ సేవకానుసారించౌరిన్ అని కొన్ని రహస్య వచనంబులు చెప్పినా విని బ్రాహ్మణుండు ద్వారకా నగరంబునకుంచని ప్రతి హారుల వలనన్ తన రాక ఎరింగించి అన్నగధరుండున్న నగరున్ ప్రవేశించి అందున్ కనకాసనాసీనుండే ఉన్న పురుషోత్తమున్ కాంచి పెండ్లి కొడుకవు కమ్మని దీవించిన ముసిముసి నగవులు నగుచూ బ్రహ్మణ్య దేవుండైన హరి తన గద్దియ దిగ్గన డిగ్గి బ్రాహ్మణున్ కూర్చుండ నియోగించి తనకు దేవతలు చేయు చందంబునన్ పూజలు చేసి సరస పదార్థ సంపన్నంబైన అన్నంబు పెట్టించి రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురున్ చేరి లోక రక్షణ ప్రశస్తంబైన హస్తంబునన్ అతని అడుగులు పుడుకుచూ మెల్లనన్ అతనికి ఇట్లనియే. జగతీ సురేశ్వర సంతోష చిత్తుండవైయున్న నీ ధర్మమతి సులభము వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది అయినన్ ప్రాపింప హర్షించు బ్రాహ్మణుండు తన ధర్మమునన్ ఉండున్ తరలడు ఆ ధర్మంబు కోరికలతనికిన్ కురియుచుండు సంతోషి కాడేని శక్రుండైన నశించు నిర్ధనుండైననున్ ఇంద్రున్ పోలు సంతసించనేని సర్వభూత సుహృత్తములకున్ ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకు సుజనులకును గర్వహీనులకును వినతులు ఏన్ ఒనర్తూ. ఎవ్వని దేశమందునికి ఎవ్వని చేన్ కుశలంబు కల్గు మీకెవ్వని రాజ్యమందున్ ప్రజలెల్ల సుఖింతురువాడు మత్ప్రియుండు ఇవ్వన రాశి దుర్గమునకెట్లరు దెంచితివయ్య నీవు లేనవ్వులు కావు నీ తలంపునన్ కలమేలొనరింతు ధీమణి అని ఇట్లు లీలా గృహీత శరీరుండైన ఆ పరమేశ్వరుండడిగిన ధరణీసుర వరుండతనికి సవినయంబుగన్ ఇట్లనియే. దేవా విదర్భ దేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజు కలండు ఆ రాజు కూతురు రుక్మిణీయను కన్యకామణి కలదు అయ్యిందువదన నీకున్ కైంకర్యంబు చేయన్ కోరి వివాహమంగళ ప్రశస్తంబైన ఒక్క సందేశంబు విన్నవింపుమని పుత్తించన్ అవధరింపుము. ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవున్ ఏ నీ శుభాకారము ఈక్షింపన్ కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండున్ ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దున్ చేసిన భువనోన్నతత్వంబు పొందన్ కలుగున్ ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితోంతడవిన బంధ సంతతులు పాయున్ అట్టి నీయందునా చిత్తము అనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు కరుణంచూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానినీ చిత్తచోర.
ధన్యున్లోకమనోభిరామున్ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నున్ ఏ కన్యల్ కోరరు కోరదే మునురమాకాంతాలలామంబురాజన్యానేకపసింహ నా వలననే జన్మించనే మోహముల్. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ఝాయిని అయిన నన్ను వడింతాన్ కొనిపోయదనంచున్ ఉన్నవాడు ఆ అధమాధముండు ఎరుగండు అద్భుతమైన భవత్ప్రతాపమున్. వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబులన్ ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణున్ కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుండు నా చిత్తేషుండౌన్ కాక నిర్జితులై పోదురుగాక సంగరములోంచేదీశ ముఖ్యాధముల్. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడన్ ఎల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చెదన్. లోపలి సౌధంబులోన వర్తింపంగన్ తేవచ్చునే నిన్నున్ తెత్తునే నిన్ కావలి వారలన్ కల బంధువులం చంపి కాని తేరాదని కమలనయన భావించితే నిన్ ఉపాయంబు చెప్పెదన్ ఆలింపు. కులదేవ యాత్రం చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కన్ పెండ్లికి మునుపడన్ పెండ్లి కూతున్ ఎలమి మావారు పంపుదురు ఏనున్ అట్లు పురము వెలువడి ఏ తెంచి భూతనాథు సతికి మ్రొక్కంగ నీవున్ ఆ సమయమందు వచ్చి కునిపొమ్ము నన్నున్ అవార్య చరిత. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాదన్ యవ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురు ఏన్ అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ని చింతించుచున్ ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేలా భువనమోహన నిన్నున్ పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దయిత నీ అధరామృతంబు ఆనన్ కాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నీరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు అని ఇట్లు రుక్మిణీదేవి పుత్తించిన సందేశంబును రూప సౌందర్యాది విశేషంబులను బ్రాహ్మణుండు హరికి విన్నవించి కర్తవ్యంబు ఎద్ది చేయన్ అవధరింపుమని సవర్ణనంబుగా మరియున్ ఇట్లనియే. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులు ఊరులు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళముగళము మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణి వేణి భావజాశుగముల ప్రాపులు చూపులు కుసుమ శరుని వింటి కొమలు బొమలు చిత్తతోషణములు చెలువ భాషణములు జలజనయన ముఖము చంద్రసఖము ఆయలనాగ నీకుంతగున్ అంగనకుంతగు దీవు మా ఉపాధ్యాయుల ఆన పెండ్లి అగున్ తప్పదు జాడ్యములేల నీవు నీ తోయము వారిన్ కూడుకొని తోయరుహానం తెత్తుగాని విచ్చేయుము శత్రులన్ నురుము చేయుము చేయుము శోభనంబు ఇలన్ అని ఇట్లు పలికి బ్రాహ్మణుని వలన విదర్భరాజతనయ పుత్తించిన సందేశంబును రూప సౌందర్యాది విశేషంబులను విని అవధరించి నిజ కరంబునన్ అతని కరంబున్ పట్టి నగుచున్ ఆ యాదవేంద్రుండు ఇట్లనియే. కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదు రేయి నాకెన్నడు నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నే మున్నె ఎరుంగుదున్ పరుల మూకలడంచి కుమారింతెత్తు విద్వన్నుత మానుత్రచ్చి నవ వన్హి శిఖన్ వడింతెచ్చు కైవడిన్
వచ్చద విదర్భ భూమికించొచ్చద భీష్మకునిపురము సురుచిరలీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెదన్ అడ్డంబు రిపులు వచ్చినన్ పోరన్ అని పలికి రుక్మిణీదేవి పెండ్లి నక్షత్రంబు తెలిసి తన పంపున రథసారథి అయిన దారుకుండు శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకంబులను తురగంబులను కట్టి రథము ఆయత్తంబు చేసి తెచ్చినన్ అమోఘ మనోరథుండైన హరి తానును బ్రాహ్మణుండును రథారోహణంబు చేసి ఏకరాత్రంబునన్ ఆనర్తక దేశంబులు కడచి విదర్భ దేశంబునకున్ చనియన్ అందున్ కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూతు శిశుపాలునకిత్తునని తలంచి శోభనోద్యోగంబు చేయించెన్. అప్పుడు రచ్చలు క్రంతలు రాజమార్గంబులు విపణి దేశంబులు విషదములు గంచేసిరి చందన సిక్తతోయంబులు కలయంగంచల్లిరి కలువడములు రమణీయ వివిధ తోరణములు కట్టిరి సకల గృహంబులం చక్క చేసి కర్పూర కుంకుమాగరు ధూపములు పెట్టిరి అతివలున్ పురుషులున్ అన్ని ఎడల వివిధ వస్త్రములను వివిధ మాల్యాభరణాను లేపనములన్ అమరి ఉండిరి అఖిల వాద్యములు మహాప్రీతి మోయించిరి ఉత్సవమున నగరము ఒప్పి ఉండే. అంతన్ ఆ భీష్మకుండు విహిత ప్రకారంబునన్ పితృదేవతలను అర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి మంగళాశీర్వచనంబులు చదివించి రుక్మిణీదేవిని అభిషిక్తం చేసి వస్త్రయుగళ భూషితం కావించి రత్నభూషణంబులిడం చేసే ఋగ్యజుస్సామాథర్వణ మంత్రంబుల మంగళాచరణంబులొనరించి భూసురులు రక్షాకరణంబులాచరించిరి. పురోహితుండు గ్రహశాంతి కొరకు నిగమ నిగదిత న్యాయంబున హోమంబున్ కావించే. మరియున్ ఆ రాజు దంపతుల మేలు కొరకున్ తిలధేను కలధౌత కనక చేలాదిదానంబులు ధరణీ దేవతలకు ఒసంగెన్. అయ్యవసరంబున భట సంఘంబులతో రథావళులతో భద్రే భయూథంబుతోన్ పటువేగాన్విత ఘోటక వ్రజముతో బంధుప్రియ శ్రేణితోన్ కటు సంరంభముతో విదర్భతనయన్ కైకొందునంచున్ విశంకట వృత్తించనుదెంచెన్ చైద్యుండు కడున్ గర్వించి అవ్వీటికిన్. బంధులన్ కూడి కృష్ణ బలభద్రులు వచ్చినన్ పారంతోలి నిర్మంథర వృత్తించైద్యునికి మాని నిన్ కూర్చెదమంచున్ ఉల్లసత్సింధుర వీర రథ్య రథ సేనలతోంచనుదెంచిరి ఆ జరాసంధుండు దంతవక్త్రుండును సాల్వ విదూరక పౌండ్రకాదులున్. మరియు నానాదేశంబుల రాజులనేకులు ఏతించిరి. అందు శిశుపాలున్ ఎదుర్కొని పూజించి భీష్మకుండొక్క నివేశంబునన్ అతని విడియించెన్. అంతన్ ఆ వృత్తాంతంబు విని హరి ఒకండేగినాడు మగధాదులు చైత్యహితానుసారులై నరపతులెందరే నించనినారు కుమారికన్ తెచ్చుచోట సంగరమగున్ తోడు కావలయున్ కంస విరోధికిన్ అంచు వేగన్ తానరిగి హలాయుతుండు కమలాక్షుని జాడన్ అనేక సేనతోన్. ఆలోపలన్ ఏకతమునన్ ఆలోల విశాల నయన అగు రుక్మిణి తన్నాలోకలోచనుడు హరి ఆలోకము చేసి కదియడని శంకిత అయి లగ్నం వెల్లి వివాహమున్ కదిసెన్ ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండు అగ్నిద్యోత నుండేటికింతడసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతమిభంగిన్ ప్రవర్తించునో. ఘనుడా భూసురుండేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగాంతలంచెనో విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింపన్ తలంచునో తలంపడో ఆర్యా మహాదేవియున్నను రక్షింపన్ ఎరుంగునో ఎరుంగదో నా భాగ్యమెట్లున్నదో అని బిత్తర్కించుచు ఓడను బ్రాహ్మణుండు యదు పొంగవు వీటికి వాసుదేవుండున్ రాడనున్ ఇంకన్ పోయి హరిరమ్మని చీరెడి ఇష్టబంధుండున్ లేడను రుక్మికిన్ తగవు లేదిటన్ చైద్యునకిత్తునంచున్ ఉన్నాడను గౌరికి ఈశ్వరికి నా వలనన్ కృప లేదు నేడనున్.
చెప్పదు తల్లికింతలంపున్ చిక్కు దిశల్ తరహాస చంద్రికన్ కప్పదు వక్త్రతామర సగంధ సమాగత భృంగ సంఘమున్ రొప్పదు నిద్రన్ కైకొనదు ఉరోజ పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు త్రిప్పదు ఎప్పుడున్ తుడువదు కన్నులన్ వెడలు తోయ కణంబులు కొప్పున్ చక్కగా ముడువదు నెచ్చిలిన్ కదిసి ముచ్చట కుంచనదు అన్నమేమియున్ కుడువదు నీరమున్ కొనదు కూరిమి కీరమున్ చేరి పద్యమున్ నొడువదు వల్లకి గుణ వినోదము చేయదు డాయదు అన్యులన్ మృగనాభి అలదదు మృగరాజ మధ్యమా జలములన్ ఆడదు జలజగంధి ముకురంబున్ చూడదు ముకుర సన్నిభముఖి పువ్వులు తురుమదు పువ్వు బోణి వనకేళిన్ కోరదు వనజాతలోచన హంసంబున్ పెంపదు హంసగమన లతలన్ పోషింపదు లతికా లలిత దేహ తొడవులు తొడవదు తొడవు తిలకమిడదు నుదుటన్ తిలకిని తిలకంబు కమల గృహమున్ చొరదు కమలహస్త గారవించి తన్నున్ కరుణన్ కైకున వనమాలి రాడు తగవు మాలి అనుచు మరియును మలగున్ మెల్లని గాలికిన్ పటురటన్ మత్తద్విరేఫాళికిన్ తలగున్ కోయిలం రోతకై అలగున్ ఉద్యత్కీర సంభాషలన్ కలగున్ వెన్నెల వేడి మిన్నలగు మా కందాంకురఛాయ కుంతొలగున్ కొమ్మ మనోభవానల శిఖా దోదూయమానాంగి ఐ ఇట్లు హరిరాకకెదురుచూచుచు సకల ప్రయోజనంబులందును విరక్త అయి మనోజానలంబునన్ పొగిలిడి మగువకు శుభంబున్ చెప్పు చందంబున వామలోచన భుజంబులదరెన్ అంతన్ కృష్ణుని యోగంబున వేగంబున బ్రాహ్మణుండు చనుదెంచినన్ అతని ముఖలక్షణంబుపలక్షించి ఆ కలకంఠి మహోత్కంఠతోడన్ అకుంఠిత అయి మొగంబునన్ చిరునగవు నిగుడన్ ఎదురుచని నిలువం పడిన బ్రాహ్మణుండు ఇట్లనియే మెచ్చె భవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చె నాకున్ తావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్లన్ అడ్డమై వచ్చినన్ అయిన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించెన్ కన్యక అనిన వైదర్భి ఇట్లనియే జలజాతేక్షణున్ తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్నిలువన్ పెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ అంత పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యపకృతిన్ కావింపనేనేరన్ అంజలిన్ కావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని నమస్కరించెన్. అంత రామకృష్ణులు తమ కూతు వివాహంబునకు వచ్చుట విని తూర్యఘోషంబులతోన్ ఎదుర్కొని విద్యుక్త ప్రకారంబునన్ పూజించి మధుపర్కంబులిచ్చి వివిధాంబరాభరణంబులు మొదలైన కానుకలొసంగి భీష్మకుండు బంధుజనసేనా సమేతులైన వారలకున్ తూర్ణంబున సకల సంపత్ పరిపూర్ణంబులైన నివేశంబులు కల్పించి విడియించెన్. ఇట్లు కూడిన రాజులకెల్లను వయోవీర్య బలవిత్తంబులెట్లట్ల కోరిన పదార్థంబులెల్లన్ ఇప్పించి పూజించెన్. అంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని వచ్చి చూచి నేత్రాంజలులన్ తదీయ వదన కమల మధుపానంబు చేయుచు తగున్ ఈ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియున్ తగున్ ఈ చక్రికిన్ ఇంత మంచిదగునే దాంపత్యము ఈ ఇద్దరిన్ తగులన్ కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహతారాతి ఐ మగడౌన్ కావు తన్ చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్ అని పలికిరి. ఆ సమయంబున సన్నద్ధులై బహుశస్త్ర సమేతులై బలసి చుట్టును వీరభటులు కొలువ ముందటన్ ఉపహారములున్ కానుకలున్ కొంచు వర్గంబులై వార వనితలేగన్ పుష్పగంధాంబర భూషణ కలితలై పాడుచు భూసుర భార్యలరుగన్ పణవ మర్దళ శంఖ పటహ కాహళ వేణు భేరీధ్వనుల మిన్ను పిక్కటిలగన్ తగిలి సఖులు కొలువన్ తల్లులు బాంధవ సతులున్ తోడరాగ సవినయముగా నగరు వెడలి నడచె నగజాతకును మ్రొక్క బాలచికుర పిహిత ఫాల అగుచు. మరియు సూత మాగధ వందిగాయక పాఠకజనులంతంతన్ అభినందించుచున్ చనుదేర మందగమనంబున ముకుంద చరణారవిందంబులు డెందంబునం తలంచుచున్ ఇందుధర సుందరీ మందిరంబు చేరి సలిల ధారా ధౌత కర చరణారవింద అయి వాచి శుచి అయి గౌరీ సమీపంబునకున్ చని ఎన్. అంత ముత్తైదువులగు భూసురోత్తముల భార్యలు భవసహిత అయిన భవానికి మజ్జనంబు కావించి గంధాక్షతంబులిడి వస్త్రమాల్య భూషణాదులను అలంకరించి ధూపదీపంబుల సంగి నానా విధోపహారంబులు సమర్పించి కానుకలిచ్చి దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మ్రొక్కించిరి. అప్పుడు
నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్మున్ పురాణ దంపతుల మేలు భజింతున్ కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతించేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని గౌరీదేవికి మ్రొక్కి పతులతోడన్ కూడిన బ్రాహ్మణ భార్యలకు లవణ అపూపంబులును తాంబూల కంఠసూత్రంబులును ఇక్షుదండంబులున్ ఇచ్చి రుక్మిణీదేవి వారలన్ పూజించిన వారలు ఉత్సహించి వలనొప్పదీవించి శేసలిడిరి యువతి శిరమునందు శేసలెల్లంతాల్చి శివవల్లభకు మ్రొక్కి మౌన నియతి మాని మగువ వెడలే. ఇట్లు మేఘ మధ్యంబు వెలువడి విలసించు కృక్కారు మెరుంగు తెరంగున మృగధర మండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునన్ కమలభవ నర్తకుండెత్తిన జవనిక మరుగు తెరలి పొడచూపిన మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మధ్యమాన ఘూర్ణిత ఘుమ ఘుమాయిత మహార్ణవ మధ్యంబున నుండి చనుదెంచున్ ఇందిరా సుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర సుందరీ మందిరంబు వెడలి మానస కాసార హేమ కమల కానన విహరమాణ మత్త మరాళంబు భంగి మంద గమనంబునన్ కనక కలశయుగల సంకాశ కర్కశ పయోధర భార పరికంప్యమాన మధ్య అయి రత్న ముద్రికాలంకృతంబైన కెంగేలన్ ఒక్క సఖీల లామంబు కైదండకుని రత్న నివహ సముదంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు గండ భాగంబుల నర్తనంబులు సలుపన్ అరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్త మధుకరంబుల మాడ్కిన్ అరాళంబులైన కుంతల జాలంబులు ముఖ మండలంబునన్ క్రందుకొన సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబున్ ఆవహింపన్ అధరబింబ ఫలారుణ మరీచి మాలికలు రదన కుంద కుట్మలంబులకు అనురాగంబు సంపాదింప మనోజాతకేతన సన్నిభంబైన పయ్యద కొంగు తూగా సువర్ణ మేఖలా ఘటిత మణికిరణ పటలంబులు అకాల శక్రచాప జనకంబులై మెరయన్ చెరకు విలుతుండు ఒర్ర పెరికి వాడి ఇడి జడిపించిన ధగద్ధగాయమానంబులగు బాణంబుల పగిది సురుచిర విలోకన నికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప సింజాన మంజు మంజీర నినదంబులు చెవుల పండువులు చేయన్ పాద సంచారంబున హరిరాకకు ఎదురుచూచుచు వీరమోహిని అయి చనుదించు సమయంబున అలినీలాలకన్ పూర్ణచంద్రముఖిన్ ఏణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్నవ పల్లవాంఘ్రియుగళన్ గంధేభకుంభస్తనిన్ పులినశ్రోణిన్ ఇభేంద్రయానన్ అరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యన్ కని విభ్రాంతాత్ములైరందరున్ మరియున్ అయ్యింతి దరహాసలజ్జావలోకనంబులం చిత్తంబులు ఏమరి ధైర్యంబు దిగనాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఎరుకలు ఉడిగి ఆయుధంబులు దిగవైచి గజతురగ రథారోహణంబులు చెయ్యనేరక రాజులెల్ల నేలకు వ్రాలిరి ఆ ఏణీలోచన తమ వామకర నఖంబులన్ అలకంబులు తలంగన్ త్రోయుచున్ ఉత్తరీయంబు చెక్కనొత్తుచున్ కడగంటి చూపులన్ క్రమంబునన్ ఆ రాజలోకంబున్ ఆలోకింపుచు కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవ ఇంద్రావలగ్ను నవాంభోజదళాక్షున్ చారుతరవక్షున్ మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్రహస్త నిభబాహున్ చక్రిన్ పీతాంబరున్ ఘనభూషాన్వితున్ కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ కని తదీయ రూప వయోలావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి మనోభవ శరాక్రాంతయే రథారోహణంబు కోరుచున్న వరారోహం చూచి పరిపంథి రాజలోకంబు చూచుచుండ మందగమనంబున గంధ సింధురంబు లీలం చనుదించి భేరవంబుల నడివిభాగంబు కొనిచను కంఠీరవంబు కైవడి నిఖిల భూపాలగణంబుల గణింపక తృణీకరించి రాజకన్యకం తెచ్చి హరితన రథంబు మీద నిడికొని భూనభూంతరాళంబులు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ యాదవ వాహినీ పరివృతుండై ద్వారకానగర మార్గంబు పట్టిచనియన్ అంత జరాసంధ వసులైన రాజులందరూ హరిపరాక్రమంబు విని సహింపన్ ఓపక
ఘనసింహంబుల కీర్తి నీచ మృగముల్ కైకొన్న చందంబునన్ మన కీర్తుల్ కొని బాలం తోడ్కొనుచున్ ఉన్మాదంబుతో గోపకుల్ చనుచున్నారదే శౌర్యము ఎన్నటికి మీ శస్త్రాస్త్రముల్ కాల్పనే తను మధ్యన్ విడిపింపము ఏని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్ అని ఒండరులను తెలుపుకొని రోషంబుల హృదయంబుల నిలుపుకొని సంరంభించి తనుత్రాణంబుల వహించి ధనురాది సాధనంబులు ధరించి పంతంబులాడి తమ తమ చతురంగ బలంబులను కూడికొని జరాసంధాదులు యదువీరుల వెంటనంటి తాకి నిలుండని ధిక్కరించి పలికి ఉక్కు మిగిలి మహీధరంబుల మీద సలిలధారలు కురియు ధారాధరంబుల చందంబున బాణవర్షంబులు కురిసిన యాదవ సేనలన్ కల దండనాయకులు కోదండంబులెక్కిడి గుణంబులు మ్రోయించి నిలువంపడిరి. అప్పుడు హరిబల భట సాయకముల హరిబలములు కప్పబడినన్ అడరెడు భీతిన్ హరిమధ్య సిగ్గుతోడను హరివదనముంచూ చంచకిత హరిణేక్షణ అయి ఇట్లు చూచిన చుచ్చెదరదయదు వీరులు వ్రచ్చెదరరి సేనన్ ఎల్ల వైరులు పెలుచున్ నుచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి అని రుక్మిణీదేవిని హరి ఊరడించెన్. అంతా బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేళల మిన్నునన్ పన్ని బలుపిడుగులడరించు పెను ముగిళుల వడువున జరాసంధాది పరిపంథి రాజచక్రంబు మీదన్ అవక్ర పరాక్రమంబున శిఖిశిఖా సంకాశ నిశిత శిలీ ముఖ నారాచ భల్ల ప్రముఖంబులైన బహువిధ బాణ పరంపరలు కురియన్ అదియును విదళిత మత్త మాతంగంబును విచ్ఛిన్న తురంగంబును విభిన్న రథ వరూథంబును వినిహత పదాతి యూథంబును విఖండిత వాహవారణ రథారోహణ మస్తకంబును విషకలిత వక్షోమధ్య కర్ణ కంఠ కపోల హస్తంబును వికీర్ణకేశ జాలంబును విపాటిత చరణ జాను జంఘంబును విదళిత దంత సంఘంబును విఘటిత వీరమంజీర కేయూరంబును విభ్రష్ట కుండల కిరీట హారంబును విస్మృత వీరాలాపంబును విదార్యమాణ గదా కుంత తోమర పరశు పట్టి సప్రాసకరవాల శూల చక్ర చాపంబును వినిపాతిత కేతన చామర ఛత్రంబును విలూన తనుత్రాణంబును వికీర్యమాణ ఘోటక సంఘరింఖా సముద్ధూత ధరణి పరాగంబును వినష్ట రథ వేగంబును వినివారిత సూత మాగధవంది వాదంబును వికుంఠిత హయహేష పటహ భాంకార కరటి ఘటా ఘీంకార రథనేమి ఫటాత్కార తురగనాభి ఘంటా ఘణ ఘణాత్కార వీర హుంకార భూషణ ఝణ ఝణాత్కార నిస్సాణ ధణ ధణాత్కార మణినూపుర క్రేంకార కింకిణీగణ కిణాత్కార శింజినీ టంకార భట పరస్పర ధిక్కార నాదంబును వినిర్భిద్యమాన రాజ సమూహంబును విద్యమాన రక్త ప్రవాహంబును విశ్రూయమాణ భూత బేతాళ కలకలంబును విజృంభమాణ భైరవ కాక కంకాది సంకులంబును ప్రచలిత కబంధంబును ప్రభూత పలల గంధంబును ప్రదీపిత మేధోమాంస రుధిర ఖాదంబును ప్రవర్తిత డాకిని ప్రమోదంబునునై ఉండెన్. అప్పుడు మగిడి చలించి పారుచును మాగధ ముఖ్యులు కూడి ఒక్కచో వగచుచున్ ఆలిన్ కోల్పడిన వాని క్రియన్ కడువెచ్చ నూర్చుచున్ మొగమున దప్పితేరెన్ తమ ముందటన్ పొక్కుచునున్న చైద్యుతోన్ పగతుర చేతిలోన్ పడక ప్రాణము తోడు తన్ ఉన్నవాడవే అని మరియును బ్రతుకవచ్చున్ ఒడలన్ ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనేని భార్య కలదు బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు వగవ వలదు చైద్య వలదు వలదు. వినుము, దేహధారి స్వతంత్రుడు కాడు. జంత్రగాని చేతి జంత్రపు బొమ్మ కైవడిన్ ఈశ్వరతంత్రపరాధీనుండై సుఖ దుఃఖంబులందు నర్తనంబులు సలుపు. తొల్లి నేను మథురాపురంబు మీదన్ 17 మారులు పరాక్రమంబునన్ విడిసి చక్రిచేత నిర్మూలిత బల చక్రుండనై కామపాలు చేతన్ పట్టుపడి ఈ కృష్ణుండు కరుణతో విడిపించిన వచ్చి క్రమ్మరన్ 23 అక్షౌహిణులను కూడికుని 18వ మారు దాడి చేసి శత్రువులను తోలి విజయంబు చేకుంటిని. జయాపజయంబులందు హర్ష శోకంబులన్ ఎన్నండును చెంద నేటి దినంబునన్ ఈ కృష్ణునికి ఎదిరిపోరా మన రాజలోకంబులెల్లన్ ఉగ్రాక్షున్ కూడుకొని ఎదిరిపోరినన్ ఓడు. ఇంతియ కాక దైవయుక్తంబైన కాలంబునన్ చేసి లోకంబులు పరిభ్రమించుచున్ ఉండున్. అదియునున్ కాక
తమకున్ కాలము మంచిదైన మనలన్ త్రైలోక్య విఖ్యాత విక్రములన్ గెల్చిరి యాదవుల్ హరిభుజా గర్వంబునన్నేడు కాలము మేలై చనుదెంచనేని మనముల్ లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయింతమింత పనికై శంకింప నీకేటికిన్ అని ఇట్ల జరాసంధుండును అతని వద్ది రాజులను శిశుపాలుని పరితాపంబు నివారించి తమ తమ భూములకున్ చనిరి. శిశుపాలుండున్ అనుచరసేనా సమేతుండయి తన నగరంబునకున్ చనియన్. అంత రుక్మి అనువాడు కృష్ణుండు రాక్షస వివాహంబునం తన చెలియలిన్ కొనిపోవుటకు సహింపక ఏకాక్షౌహిణీ బలంబుతోడ సమర సన్నాహంబునన్ కృష్ణుని వెనుతగిలి పోవుచున్ తన సారథితోన్ ఇట్లనియే. బల్లిదు నన్ను భీష్మజనపాల కుమారునిన్ చిన్నం చేసిన చెల్లెలి రుక్మిణిన్ కొనుచున్ చిక్కని నిక్కపు బంటు పోలెన్ ఈ గొల్లడు పోయెడిన్ రథమున్ కూడగంతోలుము తేజితోల్ల సద్భల్ల పరంపరన్ మదమున్ పాపెదన్ చూపెదనా ప్రతాపమున్ అని ఇట్లు రుక్మి హరి కొలంది ఎరుంగక సారథిన్ అదలించి రథమున్ కూడా తోలించి గోపాలక వెన్నమృచ్చ నిమిషమాత్రంబు నిలుమని తిరస్కరించి బలు వింట నారి సారించి 3 వాడి తూపుల హరి నొప్పించి ఇట్లనియే. మా సరివాడవా మా పాపన్ కొనిపోవన్ ఏ పాటి కలవాడవు ఏది వంశము ఎందు జన్మించితివి ఎక్కడన్ పెరిగితివి ఏయది నడవడి ఎవ్వండెరుగు మానహీనుండవీవు మర్యాదలెరుంగవు మాయన్ కైకొని కాని మలయరావు నిజ రూపమున శత్రునివహంబు పైన్ పోవు వసుధేసుండవు కావు వావి లేదు కొమ్మన్ ఇమ్ము నీవు గుణరహితుండవు విడువవేని విలేకాల సిగిశిఖా సమానసిత శిలీముఖముల గర్వమెల్లన్ కొందున్ కలహమందు అని పలికిన నగధరుండు నగి ఒక్క బాణంబున వాని కోదండంబు ఖండించి 6 శరంబుల శరీరంబు దూరనేసి 8 విశిఖంబుల రథ్యంబులన్ కూల్చి 2 అమ్ముల సారథిన్ చంపి 3 వాడి తూపులన్ కేతనంబు త్రుంచి మరియున్ ఒక్క విల్లందినన్ త్రుంచి వెండియున్ ఒక్క ధనువు పట్టిన విదళించి క్రమంబున పరిఘ పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరించినన్ తునకలు చేసి క్రమ్మరన్ ఆయుధంబులెన్ని ఎత్తినన్ అన్నియు శకలంబులు గావించెన్. అంతటన్ తనివి చనక వాడు రథంబు డిగ్గి ఖడ్గహస్తుండై దవానలంబు పైన్ పడు మిడుత చందంబునన్ కదిసిన ఖడ్గ కవచంబులు చూర్ణంబులు చేసి మెరుంగులు చెదర నడిదంబు వెరికి ఝళిపించి వాని శిరంబున్ తెగవ్రేయుదునని గమకించి నడుచుచున్నన్ అడ్డంబు వచ్చి రుక్మిణీదేవి హరి చరణార విందంబులు పట్టుకొని ఇట్లనియే. నిన్నున్ ఈశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక ఓ సన్నుతామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్న ఈతడు నేడు చేసి మహాపరాధముని ఎడన్ నన్ను మన్నన చేసి కావుము అనాథనాథ దయానిధి. కళ్ళలేదని విన్నవించుట కాదు వల్లభ ఈతనిన్ ప్రల్లదున్ తెగన్ చూచితేనియు భాగ్యవంతులమైతిమి ఏము అల్లుడయ్యే ముకుందుండు ఈశ్వరుండు అంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్ర శోకమున్ తాల్చి చిక్కుదురు ఈశ్వరా అని డగ్గుత్తికతో మహాభయముతోన్ ఆకంపితాంగంబుతో వినత శ్రాంతముఖంబుతో శృతి చలద్వేణీ కలాపంబుతోన్ కనుదోయింజడి కొన్న బాష్పములతోన్ కన్యాలలామంబు మ్రొక్కిన రుక్మిన్ తెగవ్రేయన్ పోక మగిడెన్ కృష్ణుండు రోచిష్ణుండై ఇట్లు చంపక బావా రమ్మని చిరునగవు నగుచు వానిన్ పట్టి బంధించి గడ్డంబును మీసంబును తలయునున్ ఒక కత్తి వాతి అమ్మున రేవులు వారన్ గొరిగి విరూపించేసెన్. అంతట యదువీరులు పరసైన్యంబులన్ పారం తోలి తత్సమీపంబునకు వచ్చిరి. అప్పుడు హతప్రాయుండై కట్టుపడియున్న రుక్మిన్ చూచి కరుణ చేసి బలభద్రుండు బంధంబులు విడిచి హరిని డగ్గరి ఇట్లనియే. తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగంతగవే బంధున్ తలయును మూతియు గొరుగుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మా. కొందరు రిపులని కీడును కొందరు హితులంచు మేలు కూర్పవు నిజము ఈవు అందరి అందును సముడవు పొందగన్యేలయ్య విషమ బుద్ధిన్ అనంత.
అని వితర్కించి రుక్మిణీదేవిని ఉపలక్షించి ఇట్లనే: తోడన్ పుట్టిన వాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణున్ ఎగ్గాడం చూడకుమమ్మ. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును చెందు లేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడన్ పుట్టువు కర్మశేష పరిభూతుండయ్యనేడియ్యెడన్. చంపెడి దోషము కలిగినన్ చంపంచనదు బంధుజనులన్ చను విడువంగాన్ చంపిన దోషము సిద్ధము చంపను మరియేలమున్న చచ్చిన వానిన్. బ్రహ్మచేత భూమిపతులకు ఈ ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్షం చేసి తోడి చూలునైనన్ తోడన్ పుట్టినవాడు చంపుచుండున్ క్రూరచరితుండగుచు. భూమికి ధనధాన్యములకు భామలకును మానములకున్ ప్రాభవమునకున్ కామించి మీదు కానరు శ్రీమదమున మానధనులు చెనకుదురొరులన్. వినుము, దైవమాయం చేసి దేహాభిమానుడైన మానవులకున్ పగవాడు బంధుండున్ ఉదాసీనుండున్ అను మోహంబు సిద్ధంపై ఉండు. జలాదులయందున్ చంద్రసూర్యాదులను ఘటాదులయందు గగనంబును పెక్కై కానంబుడ భంగి దేహధారులకు అందరికిన్ ఆత్మ ఒక్కండయ్యును పెక్కండ్రై తోచున్. ఆద్యంతంబులు కల ఈ దేహంబు ద్రవ్య ప్రాణగుణాత్మకంబై ఆత్మయందున్ అవిద్య చేతన్ కల్పితంబై దేహిని సంసారంబునన్ త్రిప్పు. సూర్యుండు తటస్థుండై ఉండన్ ప్రకాశమానంబులైన దృష్టి రూపంబులన్ పోలెన్ ఆత్మ తటస్థుండై ఉండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబులగున్. ఆత్మకు వేరొక్కటితోడ సంయోగ వియోగంబులు లేవు. వృద్ధిక్షయంబులు చంద్రకళలకున్ కానీ చంద్రునికి లేని కైవడి జన్మనాశంబులు దేహమునకున్ కానీ ఆత్మకున్ కలుగనేరవు. నిద్రపోయినవాడు ఆత్మను విషయ ఫలానుభవంబులు చేయించు తెరంగునన్ ఎరుకలేనివాడు నిజము కాని అర్థమునందున్ అనుభవంబున్ పొందుచుండున్ కావున. అజ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకనమున విడువుము నీకున్ ప్రజ్ఞావతికింతగునే అజ్ఞానుల భంగి వగవన్ అంభోజముఖి. ఇట్లు బలభద్రుని చేతన్ తెలుపంపడి రుక్మిణీదేవి దుఃఖంబు మాని ఉండెన్. అట రుక్మి అనువాడు ప్రాణావశిష్ఠుండై విడువన్ పడి తన విరూప భావంబునకున్ ఎరియుచు హరిన్ గెల్చి కాని కుండిన పురంబున్ చూడనని ప్రతిజ్ఞ చేసి తత్సమీపంబునన్ ఉండెన్. ఇవ్విధంబున రాజీవలోచనుడు హరిరాజ సమూహముల గెల్చి రాజసమొప్పన్. రాజిత అగుతన పురికిని రాజాననం తెచ్చె బంధురాజి నుతింపన్. అంతన్ అయ్యాదవేంద్రుని నగరంబు సమారబ్ధ వివాహ కృత్యంబును ప్రవర్తమాన గీత వాద్య నృత్యంబును ప్రతిగృహాలంకృత విలసితాశేష నరనారీ వర్గంబును పరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజ ఘటా గండమండల దాన సలిల ధారాసిక్త మార్గంబును ప్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదలికా కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణ కుంభంబును విభూషిత సకల గృహ వేదిక కవాట దేహళీ స్తంభంబును విచిత్ర కుసుమాంబర రత్న తోరణ విరాజితంబును సముద్దూతకేతన విభ్రాజితంబునున్ అయ్యుండెన్. అయ్యవసరంబున ధ్రువకీర్తిన్ హరిపెండ్లియాడె నిజ చేతో హారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిన్ పుణ్యచారిణిన్ మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. సతులుంతారును పౌరులు హితమతిన్ కానుకలు తెచ్చి ఇచ్చిరి కరుణోన్నత వర్ధిష్ణులకును మానితరోచిష్ణులకు రుక్మిణీ కృష్ణులకున్. హరి పెండ్లికిన్ కైకేయక కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్ పరమానందమున్ పొందిరి ధరణీషులలోన గాఢ తాత్పర్యములన్. హరి ఈతరంగున రుక్మిణిన్ అరుదుగన్ కొని తెచ్చి పెండ్లి ఆడుట విని దుష్కర కృత్యమనచు వెరంగందిరి రాజులు రాజసుతులు దిక్కుల నల్లన్. అనగా
ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడన్ క్రీడ సలుపుచున్న కృష్ణుంచూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అని చెప్పి కువలయ రక్షా తత్పర కువలయ దళ నీలవర్ణ కోమల దేహ కువలయనాథ శిరోమణి కువలయ జన వినుత విమల గుణ సంఘాత సరసిజ నిభహస్తా సర్వలోక ప్రశస్తా నిరుపమ శుభమూర్తి నిర్మలారూఢ కీర్తి పరహృదయ విదారీ భక్తలోకోపకారీ గురుబుధ జన పోషీ ఘోర దైతేయ సోషీ. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణమునందు దేవకీదేవి వివాహంబును గగనవాణి శ్రవణంబును కంసోద్రేకంబును వసుదేవ ప్రార్థనంబును యోగమాయా ప్రభావంబును బలభద్రుని జన్మంబును బ్రహ్మాదిసుర స్తోత్రంబును కృష్ణావతారంబును ఘోష ప్రవేశంబును యోగనిద్రాచరితంబును నందపుత్రోత్సవంబును పూతనా సంహారంబును శకట భంజనంబును తృణావర్తు మరణంబును గర్గాగమనంబును నారాయణాదినామ నిర్దేశంబును బాలక్రీడయును మృద్భక్షణంబును వాసుదేవ వదన గహ్వర విలోక్యమానాఖిల లోకాలోకనంబును నవనీత చౌర్యంబును యశోదా రోషంబును ఉలూఖల బంధనంబును అర్జునతరయుగళ నిపాతనంబును నలకూబర మణిగ్రీవుల శాప మోక్షణంబును బృందావన గమనంబును వత్స పాలనంబును వత్సాసుర వధయును బకధనుజ విదారణంబును అఘాసుర మరణంబును వత్సాపహరణంబును నూతన వత్స బాలక కల్పనంబును బ్రహ్మ వినుతియును గోపాలనంబును గార్ధభాసుర దమనంబును కాళీయఫణి మర్దనంబును గరుడ కాళీయ నాగ విరోధ కథనంబును ప్రలంబాసుర హింసనంబును దవానల పానంబును వర్షర్తు వర్ణనంబును శరత్కాల లక్షణంబును వేణు విలాసంబును హేమంత సమయ సమాగమంబును గోపకన్యాచరిత హవిష్య వ్రతంబును కాత్యాయనీ సేవనంబును వల్లవీ వస్త్రాపహరణంబును విప్రవనితా దత్తాన్న భోజనంబును ఇంద్రయాగ నివారణంబును నందముకుంద సంవాదంబును పర్వత భంజనంబును పాషాణసలిల వర్షంబును గోవర్ధనోద్ధరణంబును వరుణకింకరుడు నందునిన్ కొనిపోయిన హరి తెచ్చుటయు వేణు పూరణంబును గోపికాజన ఘోష నిర్గమంబును యమునాతీరవన విహరణంబును కృష్ణాంతర్ధానంబును ఘోష కామినీ గణపరి దేవనంబును గోపికాన్వేషణంబును గోపికా గీతలను హరి ప్రసన్నతయును రాసక్రీడనంబును జలకీళియును సర్పరూపకుండైన సుదర్శన విద్యాధరుండు హరిచరణ తాడనంబున నిజరూపంబు పడయుటయును శంఖచూడుండను గుహ్యకుని వధించుటయును వృషభాసుర విదళనంబును నారదోపదేశంబున హరిజన్మ కథన్ ఎరింగి కంసుండు దేవకీ వసుదేవుల బద్ధులం చేయుటయును ఘోటకాసురుండైన కేశి అను ధనుజుని వధించుటయును నారద స్తుతియును వ్యోమదానవ మరణంబును అక్రూరాగమనంబును అక్రూర రామకృష్ణుల సల్లాపంబును ఘోష నిర్గమంబును యమునా జలాంతరాళంబునన్ అక్రూరుండు హరి విశ్వరూపమును కాంచుటయును అక్రూర స్థవంబును మథురానగర ప్రవేశంబును రజక వధయును వాయక మాలికులచే సమ్మానముందుటయును కుబ్జాప్రసాద కరణంబును ధనుర్భంగంబును కంసు దుస్వప్నంబును కువలయాపీడ పీడనంబును రంగస్థల ప్రవేశంబును చాణూర ముష్టికుల వధయును కంస వధయును వసుదేవ దేవకీ బంధ మోక్షణంబును ఉగ్రసేను రాజ్యస్థాపనంబును రామకృష్ణులు సాందీపని వలన విద్యలు అభ్యసించుటయును సంయమనీ నగర గమనంబును గురుపుత్ర దానంబును ఉద్ధవుని ఘోషయాత్రయును భ్రమర గీతలను కుబ్జావాస గమనంబును కరినగరంబునకున్ అక్రూరుండు చని కుంతీదేవిని ఊరార్చుటయు కంసభార్యలగున్ అస్థిప్రాస్తులు జరాసంధునకున్ కంసు మరణంబు ఎరింగించుటయును జరాసంధుని దండయాత్రయును మథురానగర నిరోధనంబును యుద్ధంబున జరాసంధుండు సప్తదశ వారంబులు పలాయుతుండగుటయు నారద ప్రేరితుండై కాలయవనుండు మధురపై దాడి వెడలుటయును ద్వారకానగర నిర్మాణంబును మథురాపుర నివాసులం తన యోగబలంబున హరి ద్వారకా నగరంబునకున్ తెచ్చుటయు కాలయవనుండు హరివెంటంచని గిరి గుహయందు నిద్రితుండైన ముచుకుందుని కోపదృష్టి వలన నీరగుటయును ముచుకుందుండు హరిని సంస్థితి చేసి తపంబునకున్ చనుట
చనుటయును, జరాసంధుడు క్రమ్మర రామకృష్ణులపైన ఏతెంచుటయును, ప్రవర్షణ పర్వతారోహణంబును, గిరి దహనంబును, గిరి డిగ్గన్ ఉరికి రామకృష్ణుల ద్వారకకున్ చనుటయు, రుక్మిణీ జన్మంబును, రుక్మిణీ సందేశంబును, వాసుదేవాగమనంబును, రుక్మిణీ గ్రహణంబును, రాజలోక పలాయనంబును, రుక్మి అనువాని భంగంబును, రుక్మిణీ కళ్యాణంబును అను కథలు గల దశమస్కంధంబునందున్ పూర్వభాగంబు సంపూర్ణము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.